మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? ప్రతిదినము ఉదయకాలం రీతిగా వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటున్నాం. ఈ దినపు వాగ్దానము ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. భక్తుడైన పౌలు గారు అంటున్నారు, మనం ఆత్మానుసారం నడిచినప్పుడు శరీర కోరికలు ఎన్నో ఉంటాయి. జీవపడము, లోకాశలు, శరీర క్రియలు, రకరకాల కోరికలు ఉంటాయి. కానీ భక్తుడు అంటున్నాడు, ఎప్పుడైతే ప్రార్థనా జీవితము సహవాసం కలిగి ఉంటావో అప్పుడు శరీర కోరికలు మనకు దూరం అయిపోతూ ఉంటాయి. ఆత్మ బలపడుతూ శరీరము బలహీనమవుతూ ఉంటుంది అన్నమాట. కోరికలు మనం నెరవేర్చాం. కాబట్టి మనము ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఎప్పుడు ప్రార్థనా జీవితం, సహవాసం, బైబిల్ చదవటం, మరి మందిరంలో ఉండటం, ఇవన్నీ ఆత్మానుసారం జీవితం. ఇలాంటి జీవితం జీవించినప్పుడు దేవుని కార్యం రుచి చూచినప్పుడు, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరినప్పుడు మనం శరీర కోరిక నుంచి అంతగా పట్టించుకోం. లోకానుసారమైన జీవితం మనకి ఎక్కువగా మన ఆశ ఉండదు. మనకు ఎందుకు ఉండదంటే, దేవుడు చేసే కార్యాలు మేల్ని బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవి జరగని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు దేవుడు. నీ జీవితంలో అది నీకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు లోకానుసారమైన కోరికలు నీకు ఏముండవు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏమంటున్నాడంటే, శరీర నెరవేర్చరు. ఎందుకు నెరవేర్చమంటే మన దేవుని అంటే భయం. మరి మన యోసేపు జీవితంలో మరి ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మరి ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక పోతీఫర్ భార్య అతని మీద అతను దాన్ని చెరపాలని చూస్తూ ఉంటుంది. కానీ దాన్ని జయిస్తాడు. పోతీఫర్ భార్య మీద జయిస్తాడు. అతను జైలు పోయినా పర్వాలేదు, కానీ ఈ పాపం నేను చెయ్యను అని అతను తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దేవుడు చూస్తాడు. అదే మనం చేసే ప్రతిక్రియ దేవుడు చూస్తాడు. వాని క్రియలు చెప్పని ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు దేవుడు. మీరు ఏది విస్తారో అదే కోస్తారంటున్నాడు దేవుడు. మనం మంచి విత్తం, మంచి కోద్దాం, ఆత్మానుసారం జీవితం నడుచుకుందాం, శరీరోచ్ఛలు దూరం పెడదాం. అప్పుడు దేవుడు మన యందు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి మన జీవితాన్ని సంతోషకరంగా, సమాధానంగా నడిపించును గాక. కాబట్టి వాగ్దానం ఉంటే సహోదరుడా, సహోదరి, అనేకమైన కోరికలు ఉంటాయి. కోరికలను చంపుకొని, శరీర కోరికలు చంపుకొని ఆత్మను బలపరిచినప్పుడు దేవుడు నీలో ఉండి నీతో సహవాసం చేసి నేను ముందుకు నడిపించిన గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిశ్చయంగా నువ్వు ఆత్మానుసారం జీవితం పొందుకునే దేవుడు మనందరికీ దయచేయను గాక. మనందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపగలవాడ, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానుల్ని, తోటి పని వారు అందరినీ మీరు దీవించి ఆశ్రయించు. మేము వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచే ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కార్యం చేయండి, కృప చూపించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించి ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవా, మా చేతి పనులు దీవించి మా యజమాని నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేయి. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాల జీతం మేము తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించమని అడుగుతుంది తండ్రి. నీకు వందనాలు. అనేక మంది బిడ్డలేని ధన్యత కృప మాకు దయచేసే ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ, నీ మాపై కుమ్మరించమని అడుగుతుంది తండ్రి. బలహీనమైన బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. బలహీన హాస్పిటలైజేషన్ ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నిపుణులతో బాధపడి విడుదల దాయించండి. కుటుంబ సమస్యల నుంచి విడిపించండి, సమాధాన పరచండి ప్రభా. యవన కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా నీకు వందనాలు. ఈ దినమంతా ఎక్కడికి వెళ్ళిన జయాన్ని, విజయాన్ని దయచేసి ప్రభా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించి ప్రభా. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులన్నీ జరుపుకున్న బిడ్డలకు దయచేసి కృప, సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి ప్రభా. మంచి వాతావరణం దయచే ప్రభా. మంచి వాతావరణం దయచేసి మీ కృపలో భద్రపరిచి మిమ్మల్ని మరి మహిమపరిచి మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.